గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ వందనాలు. వేదికను అలంకరించిన ఈనాటి సభాధ్యక్షులు ఎంఈఓ గారు మరియు ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, ఎంపీఈఓ గారు, మరి ఈరోజు మనం 5th సెప్టెంబర్ సందర్భంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం గురు పూజోత్సవం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆ రోజు మనకు జరదినం కాబట్టి ఈ రోజు జరుపుకుంటున్న మండల స్థాయిలో ఈ కార్యక్రమం జరుపుకున్నటువంటి ఎంఈఓ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను నర్సాపురం నియోజకవర్గం వ్యక్తి. ఈ నియోజకవర్గంలోనే పుట్టాను. కొన్యాల గ్రామంలో అత్తూరు మండలంలో. ప్రస్తుతం అది సంగారెడ్డి జిల్లా. అక్కడ పుట్టి 1985లో ఇక్కడే నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాను. నర్సాపురం బీడీఓ ఆఫీస్ ఉండే అప్పుడు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్. 1985 సెప్టెంబర్ 24th నాడు రిపోర్ట్ చేశాను ఇక్కడ. అప్పటి నుంచి నేను జిన్నారం ఫస్ట్ అపాయింట్మెంట్. జిన్నారం నుంచి ఒక 16 years ఎస్జీటీగా పనిచేశాను. 14 years స్కూల్ అసిస్టెంట్గా పనిచేశాను. ప్రజెంట్ రుస్తుంపేట్ కాంప్లెక్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. 11 years నుంచి నేను హెడ్ మాస్టర్గా ఉన్నాను. నేను 317 జియో ప్రకారం మర్కూక్ హై స్కూల్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాను. 2022 ఫిబ్రవరి 5th ఆ రోజు వసంత పంచమి రోజు. మీకు అందరికీ ఐడియా ఉంటాయి డేట్స్ అన్ని. మనం అందరం ఒకే కులం, మనంతా ఉపాధ్యాయులం. మనం రేపటి పౌరులను తయారు చేసే వాళ్ళం. అదే ఇందాక శ్రీనివాస్ సార్ చాలా చక్కగా మాట్లాడారు, చెప్పారు. వారు గురువులలో ఉండే లక్షణాలు అన్నీ చెప్పారు. అప్పుడున్న నేను ఆవంచలో పనిచేశాను. 2001 to 2009 8 years ఆవంచలో పనిచేశాను. ఆవంచ స్కూల్ని అప్గ్రేడ్ చేశాను నేను. అది ఓన్లీ 7th వరకు ఉండే. అక్కడ ఎల్లాపూర్లో మన్య వీరేశం గారు ఉంది. ఆయన లీడర్షిప్లో అక్కడ హై స్కూల్ చేయడం జరిగింది. ప్రజెంట్ అది హై స్కూల్ అయింది. హై స్కూల్ 2009 వరకు పనిచేశాను. అక్కడి నుంచి నేను నల్లపూర్ సంగారెడ్డి మండలికి వెళ్ళాను. అక్కడి నుంచి వివిధ పాఠశాలల్లో మా స్వగ్రామంలో కూడా పనిచేశాను. కొన్యాల గ్రామంలో హై స్కూల్ పనిచేసి వచ్చాను. అయితే విషయం ఏంటంటే ఇందాక శ్రీనివాస్ సార్ చెప్పారు, వీడియోస్ కాడరు సార్. ఇది చాలా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం అంటే ఆశామాషి కార్యక్రమం కాదు. ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేవాడు అల్ప సంతోషి. ఉపాధ్యాయుడు దేనికి కూడా లొంగడు. ఉపాధ్యాయుడు అల్ప సంతోషి. ఊరికేనే పొంగిపోతాడు. ఉపాధ్యాయుడు ఉపాధ్యాయునిగానే ఉంటాడు. వాళ్ళ శిష్యులు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఉన్నత స్థానాల్లోకి వెళ్ళిపోతారు. అదే ఇందాక సార్ చెప్పారు, 5th క్లాస్ వరకు చెప్పే ప్రైమరీ స్కూల్ టీచర్లకు వాళ్ళ సేవలు ఏం తెలియవు. హై స్కూల్కి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ టీచర్ ఈ సబ్జెక్ట్ బాగా చెప్పారు సార్ అని చెప్పి గుర్తు చేస్తారని చెప్పి. సరే ఏదేమైనా నాకైతే కొన్నిళ్ళలో భట్టు పుండరీకం అని ఉండే. ఆయన భట్సాలి అంటున్నప్పుడు ఆయన పుండరీకం పంతులు నాకు వర్ణమాల నేర్పింది. నేను 1వ క్లాస్ చదవలే గవర్నమెంట్ హై స్కూల్లో. డైరెక్ట్ 2వ క్లాస్ అడ్మిషన్. 1వ క్లాస్ చదవకుండానే 2వ క్లాస్కి వచ్చాను. ఆ 1వ క్లాస్ చదవకుండా నేను ఇక్కడ పెద్దవాళ్ళ శిక్ష అవన్నీ నేర్చేసుకున్నాను. వర్ణమాల అవన్నీ వచ్చేసి ఆ విధంగా అప్పుడు ఆ విధంగా ఉంది. సరే ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు మనం మారినాం. మనతో దాంతోపాటు మనం మారుతా ఉన్నాం. ఏది ఏమైనా నేను ఎన్నోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే ఉపాధ్యాయులను అందరినీ బ్యాలెన్స్ చేసి ఉత్తమ ఉపాధ్యాయులు అని చెప్పి ముద్ర వేసి ఉత్తమ ఉపాధ్యాయులుగా అక్కడ సన్మానించి మరి ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే ఆషామాషి కార్యక్రమం కాదు. మరి ఇక్కడ ఆయన పెద్ద మనసు చేసుకొని మండల స్థాయిలో కార్యక్రమం నిర్వహించాలి. మనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. జిల్లా స్థాయికి కొంత డబ్బు ఇచ్చింది. మండల స్థాయికి ఇచ్చిన డబ్బు ఏం సరిపోలేదు. అది ఇచ్చిన 5,000 రూపాయలు మండల స్థాయి కార్యక్రమానికి. అది ఏం సరిపోదు ఈ కార్యక్రమం నిర్వహించడానికి. మరి సార్ మొత్తం మీద ఎన్నో సార్లు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఎవరు సహాయం తీసుకున్నారో మీకు తెలుసు అందరికీ. ఆ సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి అటువంటి అయితే మనకి ప్రతి దినం ఇప్పుడైతే చాలా మార్పులు వచ్చాయి. మనకి ఆగస్టు 1st నుంచి FRS కూడా వచ్చింది, ఫేస్ రికగ్నిషన్. మరి ఆ ఫోటోలు తీసుకుంటా ఉన్నా.